హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మేము ముందుకి నిసాన్ సన్నీ ఎక్సీ వేరియంట్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 78,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇన్సూరెన్స్ అయితే లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇక ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 1వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 4వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2028 4వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. ఇక టైర్లు వచ్చేసి 4 టైర్లు 1 మంత్ అయిందంట. సిల్ టైర్లు కొత్తవి వేపించారు. మిగతా ఈ చిన్న చిన్న ఏమన్నా మైనస్ ఉంటాయి, గీతలు ఉంటే మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి. చాలా నీట్గా ఉంది వెహికల్. సిల్వర్ కలర్ వెహికల్ అండి. నీట్గా ఉంది వెహికల్. బంపర్ అయితే పెయింట్ అయింది. ఇక చిన్న చిన్న టచ్అప్లు 2013 10 బండి కాబట్టి ఉన్నాయి, కానీ వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది. చూడండి, వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ మాత్రం నీట్గానే ఉంది, మెయింటైన్ చేశారు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది ఇది. లెఫ్ట్ సైడ్ వ్యూ లాంగ్ డిక్కీ ఉంటుంది వెహికల్కి. ఇక టైర్లు అయితే సిల్ టైర్లే, కొత్త మొన్న నెల కూడా కాలేదు చేసి, కొత్త టైర్లు. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం ఏదైతే ఉందో ఇది షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. ఫ్రంట్ అద్దం ఇంకా మారలేదు. ఇది షోరూమే. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ నీట్గా ఉంది. డిక్కీ కూడా ఒరిజినలే ఉంది, అద్దం కూడా ఒరిజినలే ఉంది. ఈ డోర్లు కూడా చూడండి, డోర్లు కూడా చూపించడం మర్చిపోయినా. డోర్లు కూడా ఒరిజినలే ఉన్నాయి. ఇంటీరియర్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంటీరియర్ మాత్రం హైలైట్ ఉంది. ఇంటీరియర్ చూడండి, చాలా నీట్గా ఉంది ఇంటీరియర్. ఈ డోర్లు కూడా 2 ఒరిజినలే ఉన్నాయి. గుడ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. గుడ్ స్పేస్ చూడండి, చాలా ఎక్కువ ఉంటుంది గుడ్ స్పేస్. ఈ టైర్ కూడా సీల్ టైరే ఉంది. మొత్తం 5 టైరు సీల్ టైర్లే ఉన్నాయి చూడండి. ఎక్కడ రస్ట్ కూడా రాలేదు చూడండి. చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం. చిన్న రస్ట్ కూడా కనిపించట్లేదు. 10 ఇయర్స్ వెహికల్. ఒక చిన్న గీత మాత్రం ఇక్కడ ఉంది. ఇది గీసుకపోయిందంట ఇది వెహికల్. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి. ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ. కానీ మెయింటెనెన్స్ మంచిగా ఉంది, నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ అయితే. 5 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఈ డోర్ కూడా అన్ని ఒరిజినలే. పవర్ విండోస్ అయితే ఉన్నాయి. రీడింగ్ కూడా చూడండి, 78,000 కిలోమీటర్లు. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మనం ఏసీ కూడా ఆన్ చేస్తున్నాం చూడండి. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరిగింది. చూడండి, సింగిల్ ఎయిర్ బ్యాగు. ఓకే, ఏసీ మాత్రం చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి. ఇంజన్ బీటింగ్ కూడా అప్రాన్స్ కానీ ఎక్కడ డిస్టర్బ్ కాలే. బ్యాటరీ కూడా బాగానే ఉంది. షోపట్టి కూడా, బ్యానెట్, డిక్కీ అన్నీ, అద్దం అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇంజన్ కూడా చూడండి ఎంత సైలెంట్గా ఉందో. ఇక్కడ ఆయిల్ లీకేజీలు కూడా ఏం లేవు చూడండి. ఆయిల్ లీకేజీలు కూడా ఏం లేవు. A to Z అంతా ఒరిజినల్ ఉంది వెహికల్. ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూశారుగా. వెహికల్ అయితే A to Z ఒరిజినలే ఉందన్న. ఏ గ్లాసు మారలే, ఏ డోరు మారలే. A to Z అంతా ఒరిజినలే ఉంది. టైర్లు 5 సీల్ టైర్లే ఉన్నాయి. ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్. ఇన్సూరెన్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక వెహికల్ ధర వచ్చేసి కస్టమర్ గారు అయితే 2,40,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, చిన్న సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. చిన్న సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకున్నా కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చుకొని అమ్ముకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.